సకల ఘనత మహిమ ప్రభావములు మన సృష్టికర్త అయిన ఆ దేవునికే చెందును కాక. ఈరోజు టాపిక్ వచ్చేసి యేసయ్య చెప్పిన 100వ ఆజ్ఞ. మనము మోషే చెప్పిన 10 ఆజ్ఞలు చూస్తుంటాము. యేషువా గారు చెప్పిన 100వ ఆజ్ఞ. మనము ఇక్కడ ఒక ఫ్యాన్సీ నెంబర్ను గుర్తుపెట్టుకుంటే మనకు బాగుంటుంది. 2224 లూకా సువార్త 22-24 వచనంలో క్లియర్ కట్గా యేషువా గారు ఏం చెప్తున్నారంటే, అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఎవడు గొప్పవాడు, మాలో ఎవడు గొప్పవాడు అని శిష్యులు అనుకున్నప్పుడు, అన్యజనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయుదురు, ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిన కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిన కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. ఇక్కడ యోహాను సువార్తలో చూస్తే అసలు ఈ శిష్యుల కాలు కడిగేస్తాడు మా యేషువా గారు. ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో, ఎవరు గొప్పవాడు అంటే పరిచారకుడు వలె యేషువా గారి కాళ్ళు కడిగినప్పుడు పేతురు అంటాడు, నాకు కాళ్ళు నువ్వు అసలు కడగద్దు. ఒకవేళ నువ్వు నాతో నేను నీ కాళ్ళు కడగకపోతే నువ్వు నాతో ఉండవు అని చెప్పినప్పుడు, నా కాళ్ళే కాదు, నా చేతులు, నా తల అన్నీ కడిగేసాయి అంటాడు అన్నమాట. అలాగా అక్కడ మనం ఇక్కడ నువ్వు అధిపతిగా ఉండాలి అనుకుంటే నువ్వు పరిచారకుని వలె ఉండాలా, గొప్పవాని వలె ఉండాలనుకుంటే చిన్నవాని వలె ఉండాలా అనేది ఈరోజు యేషువా గారు చెప్పిన 100 ఆజ్ఞ. మరి నేనైతే ఆ విధంగా ఉన్నానా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఇంకొక ఆజ్ఞ ఇంకొక ఆజ్ఞ ఏమంటే, మన దేవుడైన ప్రభువు, మన ప్రభువు అయిన దేవుడు అద్వితీయుడు అని మీరు వినే ఉంటారు. అద్వితీయుడు, ద వన్ అంటే దేవుడు అద్వితీయుడు అంటే ఇంకా తన తర్వాత నెక్స్ట్ పర్సన్ లేడు. ద్వితీయుడు లేనివాడు అద్వితీయుడు. అది ద వన్ అనేది ఇంగ్లీష్లో సింపుల్గా ఉంటుంది. దీన్ని ఎందుకు అలాగా మనకు అర్థం కాని లాంగ్వేజ్లో పెట్టారంటే, దానికి అప్పటికే ఒక పొలిటికల్, సోషల్, రిలీజియస్ సినారియో జరిగింది. త్రిత్వం అనేది ఇన్వెంట్ చేయబడింది అనమాట. ఇన్వెంట్ చేసి మన మీద హై క్రైస్టాలజీ అంటే క్రీస్తుని దేవునితో సమానంగా, దేవుని కంటే ఎక్కువగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ, మరి ఈ చర్చ్ యొక్క ఆదాయం తగ్గిపోతుందని 300 క్రీస్తు పుట్టిన తర్వాత 300 సంవత్సరాలు అంటే 300 AD నుంచి 450 AD మధ్యలో ఈ త్రిత్వాన్ని పదిలపరిచారు. అంటే యేషువా గారేమో జాగ్రత్తగా దేవుడు చెప్పిన మాటలు యేషువా నోట, అదే మాట నా నోట మీ నోట ఉండేలాగా, ఒక సద్బోధకుడు అన్నా కానీ తను ఇష్టపడేవాడు కాదు. మీరు అసలు సత్పురుషుడు ఎందుకు పిలుస్తున్నారు, మంచివాడు ఎవడు లేడు, ఆ దేవుడు తప్ప అని చెప్పేసి ఆ సకల ఘనత మహిమా ప్రభావం దేవునికి ఇచ్చాడు. అదేవిధంగా మనం పొరపాటున మనము కనపడిన వాటినే మనం పూజించేదానికి మనకు అలవాటు పొందినాం, చూసినవే నమ్మేలాగా. అలా కాకుండా మీరు చూసివి మాత్రమే నమ్మవలసిన అవసరం లేదు. మీరు చూడని కూడా చూసిన వాటికంటే ఎక్కువగా మీరు నమ్మవాలను అని ఆయన చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ 2వ ఆజ్ఞ మన ప్రభువైన దేవుడు అద్వితీయుడు, ఒకడే అని అర్థం. ఇంకా అక్కడ ఈ ఒకడే అని చెప్తే ఏమవుతుందంటే, యూదులు అంటే జ్యూస్, అలాగే ముస్లిమ్స్ మనతో కలిసిపోతారు, ఏకత్వానికి వచ్చేస్తారు అనమాట. ఎక్కడ ఈ ఏకత్వం వస్తే 2-3 నా నామములో ఎక్కడ కూడుకుంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అని భయపడుతూ లూసిఫర్ను ఇలాగా సపరేట్ చేసి వాళ్ళకు, ఇప్పుడు ముస్లిమ్స్కి మనకి ఏంది ఎక్కువ మేజర్ ప్రాబ్లం ఏమంటే హై క్రైస్టాలజీనే. దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప దేవుడు లేడని వాళ్ళు అంటారు. అలాగే యూదులు వచ్చేసి అసలు క్రీస్తుని అసలు పట్టించుకోకుండా వాళ్ళు ఇంకా ఆత్మను పొందలేక కేవలము శరీర ప్రాణంలోనే వాళ్ళు ఆ ధర్మశాస్త్రం ఫాలో అవుతా, ఈ ధర్మశాస్త్రం కొట్టేసినప్పుడు నాయన మీకు ఇంకా కంటికి కన్ను పన్నుకు పనవద్దు, ఈ చెంపలు కొడితే ఈ చెంపలు చెప్పించారని యేషువా గారు చెప్పినట్టు ఆజ్ఞలను ఎన్ని వదిలేసి ఇంకా ఎవరో వస్తారు మెసేజ్. ఇప్పుడు ఫ్లైట్ వచ్చి మనం ఎక్కాల్సిన ఫ్లైట్ వచ్చి వెళ్ళిపోయింది, ల్యాండ్ అయ్యింది. మనం సెక్యూరిటీ దగ్గర చెక్ ఇన్ అయినాము, ఫ్లైట్ పిలుస్తున్నారు, మనం వినిపించుకోకుండా ఆత్మీయ చోటి వాళ్ళు అయిపోయి
అలా వెళ్ళి అక్కడ బీర్ కౌంటర్ బీర్ తాగుతూ కూర్చున్నాము. ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఇంకా వస్తుంది అంటే వాళ్ళు పోయి ఒక గంట సేపు కూడా ఇంకా రాలే. ఇంకా 2 గంటలు నేను రాలే, 4 గంటలు అయినా రాలే. 24 గంటలు అయిపోయింది రాలేదు. ఇంకా వీడి కోపం వచ్చేసి పోయి ఏమైంది మా ఫ్లైట్ అని అడిగితే 24 గంటల ముందే వెళ్ళిపోయింది కదండి. అవునా, ఏది అనౌన్స్మెంట్ చేసినారంటే చేసినాము. నీ ఆత్మీయ చెవులు మూయబడినాయి. మెస్సయ్య వచ్చేసాడు, వచ్చేసి ఆయన పంపించిన దేవుడు పంపించాడు, చేయాల్సిన పని చేసేసాడు. పని చేసుకున్నాక మళ్ళీ అక్కడ కుటుంబాష ముందు కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా వస్తాడు అంటే చూస్తూనే ఉంటావా? యూదులు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్పాలి మీకు, ప్రతి ఒక్కరూ పరలోకానికి చేరుతారు, దీంట్లో డౌట్ ఏం లేదు. వాడు చనిపోయినోడా, వాడు బ్రతికున్నోడా, వాడు ఏ జాతి, ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం అనేది వ్యత్యాసం లేకుండా దేవుడు అందరినీ తన వైపు తీసుకెళ్ళడానికి మార్గం సరళం చేస్తాడు. ఎలాగంటే తప్పిపోయిన కుమారుడి అధిపతి అయిన లూసిఫరే నా పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసి నన్ను క్షమించినప్పుడు హక్కును తీసుకొని ఇంకా లూసిఫర్ కింద ఉండేది దేవుని వైపు, లూసిఫర్ వైపే. లూసిఫర్ దేవుని కిందికి వచ్చేసినాడు, దేవుడు అమరుల కిందకి వచ్చేసాడంటే ఇంక వీళ్ళ కింద ఉండే చనిపోయి ఇంక వాళ్ళ లూసిఫర్ దగ్గరికి పోవాలనుకున్న వాళ్ళు, లూసిఫర్ కింద ఉన్న దేవదూతలు, ఒకప్పటి దేవదూతలు ఇప్పుడు దురాత్మలు, వీళ్ళందరూ మళ్ళీ దేవునికి కిందికి వచ్చేసి దేవుని యొక్క మారు మనసు పొంది మార్పు చెంది వాళ్ళు ఏ విధంగా అయితే బ్యాప్టిజం వాళ్ళు ఆత్మీయంగా మళ్ళీ చనిపోయి కొత్త ఆత్మలుగా వాళ్ళు దేవునికి వచ్చి చేరుతారు. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ యొక్క ప్రతిఫలము చొప్పున మీకు అక్కడ ఒక సింపుల్ చెప్పాలంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అక్కడ స్వర్గలోకంలో, పరలోకంలో. ఆ బ్యాంక్ అకౌంట్లో ఉండే ఆ ప్రతిఫలాన్ని బట్టి మీరు దేవునికి దగ్గరగా ఉంటారు. కొంతమంది గేట్ బయట కూడా ఎక్కడైతే ఇప్పుడు కొన్ని మంచి మల్టీప్లెక్స్ థియేటర్స్లో సెక్యూరిటీ ఉంటాడు, వాడు అక్కడే పనిచేస్తుంటాడు కానీ ఒక్కసారి కూడా లోపలికి కూడా పోయినాడు. వాడు గేట్ దగ్గరే ఉంటాడు. గేట్ దగ్గర అక్కడే వానికి ఒక రూమ్ ఇస్తారు, అక్కడే ఉంటాడు. కానీ వాడు పైకి పోయిండేది వాని జీవితం అంతా. చాలామంది అక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కడపలో లైఫ్ స్టైల్ మాల్, ముద్ర థియేటర్స్, బార్బిక్యూ నేషన్, ఈ సెక్యూరిటీ గార్డు ఒక్కసారి కూడా బార్బిక్యూ నేషన్లో తినిండాడు. అలాంటి నువ్వు ఇక్కడ ధనవంతుడిగా బతికి ఇక్కడ కోట్లు సంపాదించి నువ్వు పేదలకి ఏం చేయకుండా పేదల సొమ్ములే తింటూ పేదలకి ఏదో సహాయం చేస్తూ అని మభ్యపడుతూ పేదల సొమ్మే నువ్వు తిడితే అక్కడ నువ్వు అడుకోవాల్సిందే. అక్కడ ఇంత దారుణం. నువ్వు అందరు స్వర్గంలో అందరూ ఆనందంతో నాట్యం ఆడుతూ దేవుని మహిమపరుస్తూ ఆ దేవదూతలతో కలిసి మీరు దేవదూతల కంటే గొప్పవారై ఉన్నారు, మీరు ప్రవక్తల కంటే గొప్పవారు ఉన్నారు. ఇవన్నీ ఆజ్ఞలలో మరి మర్మాలలో నిర్లిప్తమైన అంశాలు. ఈరోజు రెండు ఆజ్ఞలు చెప్పినాను. 2 ఆజ్ఞలు కాదు, ఒక ఆజ్ఞ, ఒక సత్యం. ద వన్, దేవుడే ద వన్ అనేది ఒక సత్యము. ఇక్కడ ఒకటి ఉంది, ఇది హాట్ అండ్ కూల్. కనపడుతుందో లేదో మన హాట్ అండ్ కూల్. మీరు ఉంటే వేడిగా ఉండండి, చల్లగా ఉండండి, ఉంటే దేవుని వైపు నుండి లేకపోతే ధనము వైపు నుండి. కానీ మధ్యలో ఉంటే డోంట్ బీ లైక్ లూక్ వామర్ అదర్వైజ్ ఐ విల్ స్పిట్ యూ అవుట్. అంటే గోరువెచ్చగా ఉంటే వేడిగా ఉండి చల్లగా ఉన్నాడు. ఇప్పుడు కాఫీ తాగినాం అనుకోండి, కోల్డ్ కాఫీ. ఇప్పుడు ఒక జోకు, కాఫీ తెచ్చి పెడతారు అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటూ తాగుంటారు, రే తొందరగా తాగురా, హాట్ కాఫీ 40 రూపీసే, కోల్డ్ కాఫీ 100 రూపీస్ అనమాట. అంటే చల్లగా అయిపోతే కోల్డ్ అయిపోతుందని వాళ్ళ ఉద్దేశం. అయితే ఆ జోక్ నవ్వినా నవ్వకపోయినా మీరు ఎలా కనపడరు కాబట్టి అయితే మధ్యలో ఉండడు. దాన్ని ఉంటే అట్టనే ఉండండి, ఇట్లా అట్లా ఉంటే టూ అని ఉమ్మేస్తాడు. అంటే ఒకవేళ మనం పోయినాము దేవుని దగ్గరికి, దేవుడు టూ అని ఉమ్మేస్తాడు అనుకో, ఎంత అసహ్యంగా ఉంటుంది ఇది. దేవుడిని మనం ఎంతగా ప్రేమించి ఆయన ప్రేమించమన్నాడు మనల్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. అదొక ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. నీ శత్రువుని ప్రేమించు రెండవ ప్రధానమైన ఆజ్ఞ. నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, ప్రధానమైన 2వ ఆజ్ఞ. నీ శత్రువుని కూడా ప్రేమించు, ప్రధానమైన 3వ ఆజ్ఞ. ఇలా ఆజ్ఞలలో ఈరోజు మనము 100వ ఆజ్ఞ. నువ్వు గొప్పవాణి కావాలంటే నువ్వు అందరికంటే చిన్నవాడిగా అవ్వు. నువ్వు అధికారిగా కావాలంటే నువ్వు అధిపతివి కావాలంటే నువ్వు అందరిలో సేవకుడైపో అని
మళ్ళీ ఒకసారి చూసి చెప్తున్నాను. నువ్వు గొప్పవాడు కావాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు గొప్పవాడు కావాలంటే చిన్నవాడి వైపు, నువ్వు అధిపతి కావాలంటే పరిచారకుని వైపు అనేది ఆజ్ఞ. సో ఈ ఆజ్ఞలలో జీవిత సత్యం, ఈ భూమి మీద ఎలా బతకాలనే సత్యం కూడా అక్కడ మనకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటుంది. సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చెందను గాక. రేపు 9వ ఆజ్ఞ, యెషువా గారు చెప్పిన 100 ఆజ్ఞలు ఈరోజు 100వ ఆజ్ఞ చూసినాము. రేపు 99వ ఆజ్ఞ. ఇప్పుడు చూస్తున్నది లూకా సువార్త మ్యాజిక్ ఫ్యాన్సీ నెంబర్ 22-24.